ఎవ్రీవన్, ఈ రోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి బటర్ నాన్స్. ముందుగా మైదా పిండి తీసుకొని సాల్ట్, షుగర్, కర్డ్, బటర్, కొంచెం ఆయిల్ అండ్ కొంచెం బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మరీ డ్రైగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. సో మీలో ఎంతమందికి బటర్ నాన్స్ అంటే చాలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో పిండిని కలుపుకున్నాక హాఫ్ అన్ అవర్ పాటు ఒక వెట్ క్లాత్ వేసేసి పక్కన వదిలేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి చూసారా ఫ్లఫీగా అయ్యింది. ఆ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద తీసుకొని మనకి నచ్చిన షేప్లో మెత్తగా ఒత్తుకోవాలి. నేనైతే రెస్టారెంట్ స్టైల్లో చేద్దాం అన్నట్టు కొంచెం ఈ షేప్లో చేశాను. ఈ లోపు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఒత్తుకున్న నాన్స్ ని తీసుకొని ఒక సైడ్ ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి. వేడివేడిగా ఉన్న పెనం మీద వాటర్ అప్లై చేసుకున్న నాన్ ని వేసుకోవాలి. దాన్ని పొంగే వరకు కదపకుండా వదిలేసి దాన్ని తీసుకొని తందూరి ప్యాన్ మీద పెట్టి అటు ఇటు మూవ్ చేసుకుంటూ కాల్చుకోవాలి. సో అలా కాల్చుకున్నాక వేడి నాన్స్ మీద బటర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇంతే బటర్ నాన్ చేయడం. చాలా అంటే చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దాన్ని సర్వ్ చేసుకొని కర్రీతో వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. నా ఫేవరెట్ రెసిపీ బటర్ నాన్. మీలో ఎంతమందికి బటర్ నాన్స్ ఫేవరెటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. బాయ్, సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి.